మనమిత్ సోషల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రధానమైనటువంటి పత్రికలలో వచ్చినటువంటి వార్తలు. మొదటిగా వచ్చినటువంటి వార్త, ధన్ఖండ్ రాజీనామా, పార్లమెంటు సమావేశం వేళ అనువయంగా ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై. అదేవిధంగా ఇంకో వార్త, కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి, వారి పనితీరుపై రోజువారీగా సిఎస్ సిఎంఓతో నివేదన ఇవ్వాలి, అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు, రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు, 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ, ప్రతి కలెక్టర్ ఖాతాలో 1 కోటి అత్యవసర నిధులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే రకంగా ఇంకో వార్త చూసినట్టయితే ఉంటే, కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానందన్ కన్నుమూత, నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి, సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, రాష్ట్రపతి ప్రధాని సహా పలువురి సంతాపం. ఇంకో వార్త చూసినట్టయితే ఉంటే, అన్నవరం దేవేందర్కు దాశరథి కృష్ణమాచారి అవార్డు. ఇంకో వార్త, కోతికి చెరకాటం, పల్లెకు ప్రాణ సంకటం. నిజంగా ఈ కోతులతోటి ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో అధికంగా నిజంగా కొంతమంది చిన్నారులు కానీ పెద్దలు కానీ గాయాల పాలవుతా ఉన్నారు. నిజంగా కోతుల బెడద చాలా ఎక్కువైపోయింది. నివాసాల మధ్య సంచరిస్తున్న మనుషులపై దాడి, ఆసుపత్రులకు వేల సంఖ్యలో బాధితులు, భయంతో పరిగెడుతున్న గాయపడుతున్న పిల్లలు మరియు మహిళలు. ఇది ఈ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వార్త చూసినట్టయితే ఉంటే, 25 నుంచి రేషన్ కార్డుల ఆగస్టు 10 వరకు మండలాల వారీగా పంపిణీ, జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పాల్గొనాలి, మనకు రైతులే ముఖ్యం, వారికంటే ఎవరు ఎక్కువ కాదు, అన్నదాతలకు నష్టం జరిగే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. ఇంకో వార్త చూసినట్టయితే ఉంటే, 18 కిలోల బంగారం ఆభరణాలు చోరీ, 40 తులాల బంగారం బిస్కెట్లు, 19.5 లక్షల నగదు అపహరణ, సూర్యాపేటలో ఘటన. షాపు వెనుక వైపు నుంచి రంధ్రం, నగలు దాచిన గది షట్టర్ బీరువాను గ్యాస్ కట్టర్తో కట్ చేసిన దొంగలు, యూపీకి చెందిన మూట పనే అని అదొక వార్త. అదే రకంగా కమ్యూనిస్టు నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కన్నుమూత, భారత్పై చైనా కుయుక్తులు. అదే రకంగా ఇంకో వార్త చూసినట్టయితే ఉంటే, ఎలా హామీ ఇచ్చారో అలా అమలు చేయండి, బైకును ఢీకొన్న కారు, డ్యాంలో పడ్డ యువకుడు, జూరాల ప్రాజెక్టు మీద ఘటన, స్నేహితులతో కలిసి డ్యాం వద్దకు మహేష్, బైకుపై తిరిగి వెళ్తుండగా ఢీకొన్న కారు, డ్యాంలో పడ్డ మహేష్ ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. ఇది ప్రధానమైనటువంటి వార్తలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్, షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను.